అవుతుందో వర్బల్ కల్చర్ విల్ లీడ్ టు ఫిజికల్ వైలెన్స్. రైట్. అయితే ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా. ట్రాన్స్జెండర్స్లోని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఉన్నారు, చాలామంది ఉన్నారు. అంటే లా లేనంత ప్రకారము పెళ్లి చేసుకోరని లేదు, చేసుకొని సుఖంగా లేరని లేదు. సో మంచి ప్రశ్న. ఎందుకంటే చాలా రోజులు నేను అంటే ఎల్జిబిటీ మూవ్మెంట్ అంతా కూడా మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్కి వ్యతిరేకం. ముఖ్యంగా క్యూయర్ విమెన్ ఎవరైతే విమెన్ ఉన్నారో ఎల్జిబిటీ క్యూఏలో వాళ్ళు ఎగెనిస్ట్గా ఉన్నారు. ఎందుకనంటే విమెనే ఈ ఇన్స్టిట్యూషన్లో చాలా బాధలు పడుతూ ఉన్నారు. పెళ్ళి అనేది అంటే ఇప్పుడు ఎవరో తెలియని ఒక మగ వ్యక్తిని తల్లిదండ్రులు తీసుకొస్తారు, పెళ్లి చేసుకోవాలి, తనతోటి ఏమన్నా కానీ తనతోటి లైఫ్ అంతా చేయాలి. ఆ మగాడికి చాలా చాయిస్ ఉంటుంది, బట్ ఆడవాళ్ళకి ఏ చాయిస్ ఉండదు కదా. సో ఇదొక ఇన్స్టిట్యూషన్లో చాలా బాధ ఉంది, చాలా వైలెన్స్ ఉంది. కొట్టినా తిట్టినా ఎమోషనల్గా ఏం చేసినా కానీ అక్కడ ఉమెన్ ఉండాల్సి వస్తుంది. దీన్ని క్వేర్ ఉమెన్ ముందే అన్నారు, లేదు అసలు ఆ మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్ మాకు వద్దు అని. అలా అని ఎల్జిబిటీ దానిలో మ్యారేజ్ ఒక డిమాండ్ అయ్యి లేదంటే ఉంది, ఖచ్చితంగా ఉంది. బట్ ఇప్పుడు నేను మెయిన్ ఆడ మగ మధ్య ఉన్న మ్యారేజ్ రిలేషన్షిప్కి ఎల్జిబిటీలో ఉన్న మ్యారేజ్ రిలేషన్షిప్ మధ్య డిఫరెన్స్ చెప్తాను. ఏంటంటే ఇక్కడ తల్లిదండ్రులు ఒక ఫ్యామిలీ, ఒక బ్యాక్గ్రౌండు, ఒక కాస్ట్, రిలీజన్ ఇవన్నీ పెద్ద రోల్ ప్లే చేస్తాయి కదా. వాళ్ళు చూసి తెలియని వాళ్ళు ఎవరో తీసుకొచ్చి పెళ్లి చేసేస్తారు, అయిపోతుంది. ఇక్కడ అలా జరగదు ఎల్జిబిటీ దానిలో. ఒకళ్ళనొకళ్ళు ఫస్ట్ చూసుకుంటారు, అండర్స్టాండ్ చేసుకుంటారు. ఆ లవ్, ఎఫెక్షన్, ఇమోషన్స్ అనేవి ఒకళ్ళిద్దరి మధ్య జనరేట్ అవుతుంది. కొంత టైం పడుతుంది. అది యాక్చువల్గా తెలుసుకున్నాకనే దే విల్ లివ్ ఇన్ రిలేషన్లో ఉంటారు, లేదా పెళ్లి చేసుకోవాలని నీడ్ ఉంటే చేసుకుంటారు. సో థింగ్ ఏంటంటే మార్పు ఎక్కడ గమనించాలి అని అంటే లివింగ్ రిలేషన్లో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు ఎల్జిబిటీ కమ్యూనిటీలో వెన్ యూ కంపేర్ టు విమెన్ అండ్ మెన్. పెళ్లి చేసుకున్న వాళ్ళు తక్కువ ఉన్నారు. అంటే పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా సమాజంలో మాకు లేవు రైట్స్ అంటే మాకు ఎందుకు ఇవ్వలేదు అని ఎదిరించి వెళ్ళి పెళ్లి చేసుకున్నారు యాక్చువల్గా. అంటే వీ విల్ షో దట్ వీ కెన్ ఆల్సో గెట్ మ్యారీడ్ అండ్ వీ కెన్ ఆల్సో ఇన్ లైక్ ఎలా అయితే మగవాళ్ళు ఆడవాళ్ళు కలిసి జీవిస్తున్నారు ఇన్ని సంవత్సరాలు, అలా మేము కూడా చూపిస్తామని చేసుకొని జీవించిన వాళ్ళు, చూపించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో బట్ కానీ ఈ ఏదైతే మీడియా ఇదంతా సోషల్ మీడియా ఉందో అందులో బయటికి రాకుండా చాలామంది ఉన్నారు. ఎందుకంటే దట్ విల్ ఇంపాక్ట్ దెర్ లైఫ్ కదా. కొంతమంది పెళ్లి చేసుకున్నారు, పిల్లల్ని అడాప్ట్ చేసుకున్నారు, చట్టాలు లేనప్పుడు ఏదో ఒక టైంలో ఎవరో ఒకరు అటాక్ చేయొచ్చు వాళ్ళ మీద. అందుకని చాలా సీక్రెట్గా చాలా తక్కువ సోషల్ లైమ్లైట్లో ఉంచుకొని వాళ్ళ పర్సనల్ లైఫ్ని వాళ్ళు ఉన్నారనమాట. నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడగాల్సి వచ్చిందంటే మీ ట్రాన్స్లోనే అంకిత రాజ్ వాళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడు చాలామంది హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఓకే, ఒక పర్సన్ తనంత తను ఫ్యామిలీని ఒప్పించి బయటకు వచ్చారు, పెళ్లి చేసుకున్నారు,